నా పేరు శివ చంద్రశేఖర్. నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ని. నా ప్రాజెక్ట్ కోసం జంతువుల్ని ఫోటో తీయడానికి అడవికి వెళ్ళాను. అప్పుడే తనని తొలిసారిగా చూశాను. తన కంటి చూపు నన్ను తాకగానే నా జీవితానికి ఏదో కొత్త వెలుగు వచ్చినట్టు అనిపించింది. నేను అప్పుడే నిర్ణయించాను, తనే నా లైఫ్ పార్ట్నర్ అని. వచ్చింది, ఢీ కొట్టింది, వెళ్ళిపోయింది. సరే, నన్నెందుకు ఫాలో చేస్తున్నావు? అది కాదు, దారి తెలుసో తెలీదో హెల్ప్ చేద్దామని. మిస్టర్, నేనెలా వెళ్ళాలో నాకు తెలుసులే. నేను చెప్తున్నాను కదా. హే, దయచేసి అర్థం చేసుకో. నువ్వు కిందకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తాను అంటున్నానుగా. ఎంత తీసుకుంటావు? ఏంటి, డబ్బు కోసమే అంతా చేస్తారా? నువ్వెలా వెళ్తావో నేను చూస్తాను. పిలిచావా? ప్రాబ్లం ఏం లేదు. ఓకే అని ఒక్క మాట చెప్పు, నేను నిన్ను కిందకి తీసుకువెళ్తాను. మంచి నిర్ణయం. ఫాలో మీ. జాగ్రత్త. ఈ ప్లేస్ ఎంత అందంగా ఉంది కదా. ప్లేస్దే ఉంది, నువ్వు అంతకన్నా అందంగా ఉన్నావు. బాబు, ఈ ఉంతరా. ఎందుకు నన్ను చూస్తున్నావు? అందంగా ఉన్నా కదా, మరి చూడకుండా? లేదు లేదు లేదు, ఈ ఆకాశం, ఆ కొండలు, ఈ చెట్టులు, ఇవన్నీ చాలా బాగుంది. నోటితో ఎక్కువరా నీకు. తప్పుగా అనుకుంటుందా? తెలియదే. ఎలాగైనా తిని వలలో వేసుకోవాలి. హాయ్, ఐఎమ్ శివ. నీ పేరుని నువ్వే చెప్పుకో, నేను గెస్ చేస్తా. పార్వతి, గంగా, స్వర్ణకమలం. నా పేరు రమ్యారా. వావ్, రమ్య 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 రమ్య, ఎంత స్వీట్గా ఉందో. నా బాయ్ ఫ్రెండ్ కూడా ఇదే చెప్తాడు. ఏంటి, బాయ్ ఫ్రెండా? అమ్మాయిల్ని వదిలిపెట్టరంటారా మీరు? వావ్ శివ, అక్కడ చూడరా వాటర్ ఫాల్స్. హే కమ్ శివ, విల్ గో దేర్. దట్ ప్లేస్ ఇస్ నైస్. కమ్ ఆన్ రమ్య, ఇలాంటి బోరింగ్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళకూడదని ముందే డిసైడ్ చేసుకున్నాం కదా. ఎక్స్క్యూజ్ మీ, నేనెప్పుడు డిసైడ్ చేశాను? అయితే ఇప్పుడు చేసుకుందాం. ఎంత చెప్పినా మాట వినకూడదని నిర్ణయించుకున్నట్టుంది. ఐఎమ్ గోయింగ్ దెన్, బాయ్. హచ్చాడ్లో వచ్చే కుక్క పిల్లలాగా తన్ని ఫాలో చేయడం మొదలుపెట్టాను. నువ్వు వెళ్తామన్నావు కదా, ఇక్కడెందుకు వచ్చావు? అదే వెళ్దాం అనుకున్నాను. హే హే, వద్దు వద్దు వద్దు. అవును, ఈ ఆటలకేం తక్కువ లేదు. హే, కొంచెం ఇవ్వచ్చు కదా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎందుకురా ఇంత సీను? ఇంకోటి ఇస్తావా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రమ్య, అడవిలోకొచ్చి ఇరుక్కు పోయావు. ఇలా పాటలన్నీ పాడకు, నాకు భయంగా ఉంది. సంథింగ్ 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 సంథింగ్. నీలో నాలో ఉంది మ్యాజిక్. శివ, ఎస్, మన ఇద్దరు ఒకటే వెళ్తాం కదా? ఆఫ్ కోర్స్. ఇలాగే ఎప్పుడు చూసినా ఈ మగాళ్ళు ఇలాగే చేస్తారు. ఎగ్జాక్ట్లీ, నేను అదే అడుగుదాం అనుకున్నాను. అసలు అమ్మాయిలు ఎందుకని అబ్బాయిలు వెంట పడుతూ ఉంటారు?
అబ్బాయిలు ముందుకెళ్ళడం అమ్మాయిలకి దారి మేం వెనకాల వచ్చేదే మీరు పడిపోతే చెయ్యి ఇవ్వడానికే రా. అయ్యో పరువు పోయింది. ఇలా చేసావేంట్రా శివా? ముందు టీవీలోనే ఇంత అందమైన ప్లేస్ అని చూశాను. ఇప్పుడే మొదటిసారిగా నేరుగా చూస్తున్నాను శివ. కాంట్ బిలీవ్ దిస్. ఛాన్సే లేదు. ఇలా నేచర్ సీనరీస్ అని చూడటం ఎంత అందంగా ఉంది కదా. ఏయ్, ఏం చేస్తున్నావు? అది కాదు రమ్య, ఒక చీమ అలా పైకెక్కి అలా కిందికి దిగి లోపలికి వెళ్ళిపో. నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు చేయడం ఏది సరిగా లేదు. నాకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పే తర్వాత నీ ముఖమే సరిగా లేదు. నా గురించి ఏమనుకుంటున్నావు? ఎందుకు ఇలా చేసావు? ఈ అమ్మాయిలకి మంచి అందం ఇచ్చో, చదువుని కూడా ఇచ్చో, అలాంటప్పుడు బుద్ధి కూడా ఇవ్వచ్చు కదా తండ్రి. ఎందుకు? నోర్ముయ్. ఏదైనా మాట్లాడంటే నేరుగా మాట్లాడు. ఇండైరెక్ట్ గా. నేను ముందే చెప్పాను కదా. రమ్య మేడం, ఇంత చెవికే ఓన్ ఏడ్చావు కదా, అక్కడ పెద్ద పాము ఉంది, జాగ్రత్త. ఉంటే ఉండని, నీకన్నా అదే పర్వాలేదు. పోరా. నోరు మూసుకుని ఉండరా. నేను ఎక్కడ చూసానో అక్కడే వదిలేసి ఉండాల్సిందే. పాపం పడుచు పిల్ల కదా, పోనీలే అనుకుని నీ వెంట తిరుగుతూ ఉన్నాను. ఈ పని నీ బాయ్ ఫ్రెండ్ అయితే చేసుంటాడా? నా బాయ్ ఫ్రెండ్ ఉండుంటే ఇలా జరిగేదే కాదు తెలుసా. దీని బాయ్ ఫ్రెండ్ నాకు దొరికాడంటే చచ్చుడే. హే, ఏమైంది? నా టైం అస్సలు బాలేదు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? ఒక అమ్మాయిని ప్రేమిద్దాం అనుకున్నాను. అంతే కదా, అందులో ఏం ప్రాబ్లం? ఆల్రెడీ తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటగా. శివ, ఆ పిల్ల నీకని ఉంటే, నీ లవ్ ట్రూ లవ్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నిజంగా? ప్రమాణపూర్తిగా? అవును. హే, ఏంటా నువ్వు ఊరికే నుంచోని ఫోటో తీస్తున్నావు? నేను ఒక ఫోటోగ్రాఫర్ రమ్య. ఫోటో తీయడం తప్ప ఇంకేం చేస్తాను. ఇందుకీ నువ్వెక్కడ పనిచేస్తున్నావు? నేనిప్పుడే ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతున్నాను. ఫ్యాషన్ డిజైనింగా? మీ అమ్మా నాన్న ఎలా వదిలేరు? అమ్మా నాన్ననా? నా అమ్మ నాన్న పోయి చాలా సంవత్సరం అయింది. నాకని ఉన్న స్వంతం నా మావయ్యనే. వారేంటో సింగపూర్లో పనిచేస్తున్నారు. అందుకే నా ఇష్ట కష్టాలని చూడటానికి ఎవ్వరూ లేదు. సరేగాని నీ అమ్మ నాన్న? నా చిన్నప్పుడే నా తల్లిదండ్రులు ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఒంటరిగానే ఉంటున్నాను. హే, సారీ శివ, టేక్ ఇట్ ఈజీ. చూసావుగా, నీకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. మాట్లాడుకుంటా ఇక్కడే అడవి మనుషుల్లా ఉండిపోదామా? అయ్యా, నీ ఆలోచనలు చూడు.